మా అక్కల బాబు అయితే ఏకం జేసీబీ తోలేస్తుండు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఇది వచ్చేసి పార్ట్ 3 అనమాట. మా బావ అయితే రికార్డులు ఇచ్చేసాడు, ర్యాష్ బ్యాగులు పెట్టేసి బయలుదేరిపోతాం. నేను మా చెల్లి కలిసి బయలుదేరిపోతున్నాను అనమాట బొబ్బులి. మా బావ అయితే మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గరికి అయితే దించడానికి అయితే బయలుదేరాడు. అసలు బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చినప్పటి నుంచి ఏకం అసలు నించోడానికి చోటు లేకుండా చేస్తారు. ఏకం ఇద్దరు సీట్లు ముగ్గురు ఎలా కూర్చుంటారు చెప్పండి. ఏకం వెనక్కు అయితే వీళ్ళిద్దరైతే తగువ పెట్టించుకున్నారు. సీట్లో నేను ముందు కొట్టేసాను, చూసారు కదా బొబ్బులు ఫైట్ మీరు. పాపం ఆవిడ ఎవడో ముసలాయిన అయితే కొట్టింది, ఈవిడ కొట్టి మళ్ళీ కొట్టిద్దును. కానీ మనం ఉన్నాం కదా, అన్నీ ఆపేస్తాం. మా బావ అయితే మమ్మల్ని బస్సు ఎక్కించి అయితే బయలుదేరిపోయాడు ఇంటికి. మా బావ బాయ్ బాయ్ అనుకొని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత బస్ స్టార్ట్ అయిన తర్వాత మా చెల్లి నైస్గా ఒక స్లీప్ అనేది వేసింది అనమాట. వీటికి ఎప్పుడు అలవాటే. నెక్స్ట్ మనం బొబ్బులే అయితే బస్సు దిగిపోయాం. ఆటోకి అయితే కాల్ చేసాం, ఆటో వచ్చేసింది. మా చెల్లిని ఒకదాన్ని చూస్తే అలా నన్ను కూడా చూడండి ఎలా ఉన్నాను అనేది. నెక్స్ట్ ఫ్రెష్ అయితే మనం ఇలాగ ఇంట్లోకి ఆర్డర్ పెట్టాం అనమాట. రేపు కాలేజీ అని చెప్పి వెంటనే ఫ్రెష్గా తినేసి పడుకుని పోయాను. నేను విజయనగరం వెళ్ళి చాలా వేస్ట్ అయిందనమాట టైం మొత్తం. నా అంటే వాళ్ళు ఇంకోళ్ళు ఉండకూడదని అయితే కోరుకుంటున్నాను. అంత పిచ్చర్ అయింది నేను. మా అక్క ఒక రికార్డ్ ఇచ్చింది, రాసుకోరా అని, వేరే వాళ్ళది. మళ్ళీ వేరేగా సపరేట్గా తీసుకుని ఇచ్చింది, రాసుకోరా అని. మనం చూడాలి కదా, చూడకుండా మొత్తం ఎక్కించాం. రాసిందే మళ్ళీ రాసాం అనమాట. ఒక రికార్డు వేస్ట్, 100 రూపాయలు వేస్ట్. మళ్ళీ 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ కొత్త రికార్డు తీసుకున్నాను అనమాట. ఇది నా బ్యాడ్ లక్. బస్ ఛార్జ్ వేస్ట్, అంతా వేస్ట్. ఏం చేస్తాం. మన చెల్లి అయితే ఆధార్ కార్డు పర్లేదు, మనం బస్ టికెట్ అవ్వదు కదా. బాయ్ ఫ్రెండ్స్.